ఆయన ముందస్తు అరెస్ట్ చేసినట్టుగా పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. అయితే మెదక్లోని ఇరు వర్గాల మధ్య జంతు వధకు సంబంధించిన ఒక అంశం దారితీసింది. దాంట్లో ఇరు వర్గాల మధ్య కొన్ని అల్లర్లు జరిగాయి. హిందూ వర్గానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల మీద ఇతర వర్గానికి సంబంధించిన వ్యక్తులు దాడి చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరు గాయాల పాలయ్యారు. మియాపూర్లోని ఒక ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ ముంబై నుంచి నేరుగా మెదక్కు వెళ్తానని చెప్పి ఆయన బహిరంగాన్ని ప్రకటించారు. అయితే ముందస్తుగా ఆయన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోగానే పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. సో మెదక్ అల్లర్ల దృష్ట్యా రాజాసింగ్ అరెస్ట్ చేసినట్టుగా పోలీస్ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే నిన్న ఒక జంతు వధకు సంబంధించిన అంశంలో ఇరు వర్గాల మధ్య చిన్న వాగ్వాదానికి దారితీసింది. అయితే వాటిని తరలిస్తున్నప్పుడు అడ్డుకున్నటువంటి ఒక వర్గం మీద ఇతర వర్గానికి సంబంధించిన వ్యక్తులు దాడి చేశారు. అయితే ఈ అల్లర్ల నేపథ్యంలోనే హిందూ సంఘాలన్నీ కూడా మెదక్ జిల్లాని బంద్ పిలుపునిచ్చాయి. దానికి సంబంధించినటువంటి విషయంలో నేను సైతం అక్కడికి వెళ్తానంటూ రాజాసింగ్ తెలపడం జరిగింది. బహిరంగంగా ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగానే రాజాసింగ్ని ముందస్తుగా పోలీసు అరెస్ట్ చేశారు. ఇక ముంబై నుంచి హైదరాబాద్ చేరుకోగానే ఎయిర్పోర్ట్లోనే పోలీసు అరెస్ట్ చేశారు. తాను అక్కడి నుంచి మియాపూర్ ఆసుపత్రికి వెళ్తానని చెప్పి ఆయన చెప్పినప్పటికీ పోలీసులు వదిలిపెట్టలేదు. మియాపూర్ ఆసుపత్రికి వెళ్ళి ఎవరైతే అక్కడ బాధితులుగా ఉన్నారో, గాయపడిన వారు ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తానని చెప్పి రాజాసింగ్ చెప్పి అక్కడికి వెళ్తున్న నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేశారు. ఇక మెదక్ జిల్లాలో జంతు వధకు సంబంధించి రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం మరింతగా ముదిరింది. ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ వర్గం దాడిలో రాజరుణ్ అనే ఒక యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. నార్సింగ్ అనే యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. దాడులకు సంబంధించి రెండు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అల్లరిలో పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ పట్టణ బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. దీంతో ముందస్తుగా రాజాసింగ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో మెదక్లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ, రెండు వర్గాల మధ్య ఒక అంశం, జంతు వధకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున అల్లరకు దారితీసింది. ఒక వర్గానికి సంబంధించిన రాజరుణ్, నార్సింగ్ అనే ఇద్దరు వ్యక్తులకు వాళ్ళ మీద దాడి చేయబడింది. వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిలో పెద్ద ఎత్తున వాహనాలు, దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో దీంతో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చినికి గాలివానగా మారింది యొక్క వాతావరణం. అక్కడంతా కూడా మెదక్లోని ఒక చిన్న అంశం, దానికి సంబంధించి పెద్ద ఎత్తున దుమారంగా మారింది. సో రాజాసింగ్ సంబంధించి ఈ యొక్క అంశంలో నేను సైతం అక్కడ మెదక్ వెళ్తాను, మియాపూర్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న రాజరుణ్ తర్వాత నార్సింగ్ అనే యువకుల్ని పరామర్శిస్తాను అక్కడికి వెళ్లేందుకు ఆయన ముంబై నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్కి వచ్చి రాగానే పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఆర్టీ స్క్రీన్ వచ్చేస్తున్నారు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి చేరుకోగానే పోలీసు అధికారులు రాజాసింగ్ అరెస్ట్ చేశారు. మెదక్లోని అల్లర్ల ఘటనపై రాజాసింగ్ అక్కడికి వెళ్ళి వారిని పరామర్శిస్తాను, అల్లర్లకు సంబంధించి నేను అక్కడికి వెళ్తానంటూ ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఇందులో భాగంగానే రాజాసింగ్ని ముందస్తుగా ఎటువంటి ప్రివెంటివ్ అరెస్ట్గా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఒకసారి మాట్లాడే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధు లైవ్ సిద్ధంగా. ఎస్ మధు, సో ఎట్లా చూడాలి? రాజాసింగ్ ముందస్తుగా అరెస్ట్ చేశారు. మెదక్ అల్లర్లకు సంబంధించి రాజాసింగ్ అక్కడ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే పోలీసు ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. సో అప్డేట్స్ ఏంటి? యస్ మధు, కొంత టెక్నికల్ సమస్య ఉంది. సోరల్గా రాజాసింగ్ ముంబై నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. మెదక్లోని అల్లర్ల దృష్ట్యా అక్కడ జరిగినటువంటి ఒక జంతు వధకు సంబంధించినటువంటి తరలిస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాలు ఏదైతే హిందూ సంఘాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇతర సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు కూడా దాడికి దిగిన పరిస్థితి. ఈ దాడిలో అక్కడ ఉన్నటువంటి పలు దుకాణాలు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. సో దాంట్లో రాజరుణ్, నార్సింగ్ అనే ఇద్దరు యువకులు రాజరుణ్పై కత్తిపోట్లకు గురయ్యాడు. తర్వాత నార్సింగ్ అనే ఒక యువకుడు రాళ్ల దాడికి గురయ్యాడు. ఇద్దరు కూడా మియాపూర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం రాజాసింగ్కి చేరింది. సో రాజాసింగ్ కూడా మెదక్కు సంబంధించిన ఘటనలో గాయపడినటువంటి వ్యక్తిని పరామర్శించేందుకు మియాపూర్ హాస్పిటల్కి వస్తున్నారు. మెదక్ అల్లర్ల మీద నేను అక్కడికి వస్తున్నానంటే ఆయన ప్రకటించడంతో ఒక్కసారిగా పోలీసు వర్గాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. ఈ ఒక్క వాతావరణం మరింతగా ఉధృతం కాక మునిపే, మరింతగా ముద్రక మునిపే దాన్ని అడ్డుకట్ట వేసేందుకు పోలీసు అధికారులు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ముంబై ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ చేరుకోగానే రాజాసింగ్ని పోలీసు అరెస్ట్ చేశారు. ఎస్ మధు, వినపడుతుందా?
సో రాజా సింగ్ ని ప్రివెంటివ్ అరెస్ట్ కింద మెదక్ అల్లర్ల దృష్ట్యా ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన మియాపూర్ ఆసుపత్రికి వెళ్ళేటువంటి ముందే ఆయన అరెస్ట్ చేశారు. సో అప్డేట్స్ ఏంటి, మీకు సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ నిన్న గోవధకు సంబంధించినటువంటి విషయంలో అంటే గోవుల తరలింపుకు సంబంధించినటువంటి విషయంలో మెదక్ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమంగా గోవులను తరలిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొద్దిమంది హిందూ సంబంధించినటువంటి సంఘాల కొద్దిమంది సభ్యులు అడ్డుకోవడం జరిగింది. బీజేపీ తర్వాత విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఈ కార్యకర్తలంతా కూడా అక్రమంగా గోవులను గోవధకు తరలిస్తున్నటువంటి సందర్భంలో అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య భారీ ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి భారీగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. ఉదయం వరకు పోలీసులకు భారీగా సమాచారం అందడం, రాత్రిలోనే కంట్రోల్ చేయడము. ఈ రోజు మొత్తం మెదక్ పట్టణంలో ఉద్రిక్తంగా పరిస్థితి కొనసాగుతా ఉంది. బంధు వాతావరణం కొనసాగుతోంది మెదక్ పట్టణం అంతా కూడా. దీనిపైన పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఎవరిని కూడా అక్కడ గుమికూడకుండా, గొడవలు జరగకుండా ఈ రోజు ఉదయం నుంచి ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మెదక్ పట్టణ ప్రాంతం అంతా దాదాపు బంద్ వాతావరణం కనిపిస్తా ఉంది. ఈ ఘటన తెలిసిన తర్వాత ఎవరైతే నిన్న జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో గాయపడ్డటువంటి ఆ వర్గం చేసినటువంటి ముస్లింలు కొద్దిమంది గోవధను తరలిస్తూ ఎవరైతే హిందువుల పైన దాడి చేశారో ఆ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో గాయపడ్డటువంటి ఒక హిందూ సంఘటనలో గాయపడ్డ ఒక హిందువును పరామర్శించడానికి వెళ్తున్నటువంటి రాజా సింగ్ ని ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అక్కడ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం మెదక్ పట్టణకు సంబంధించి గత 9 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఇలాంటి ఘర్షణ వాతావరణం జరగలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటూ కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజా సింగ్ అరెస్ట్ దేశవ్యాప్త సంచలనంగా మారింది. దీనిపైన భారీ ఎత్తున హిందూ సంఘాలు మండిపడతా ఉన్నాయి. హిందువుల పైన దాడి చేసి పరామర్శించడానికి కూడా వీలు లేకుండా ఆసుపత్రిలో పరామర్శిస్తున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ని కూడా అడ్డుకోవడం వెనుక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి హిందూ సంఘాలను కూడా. నిన్న మనం చూసాం మలక్పేట్ లో కూడా 2 మహిళలు అక్రమంగా గోవులను తరలిస్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకుని వారంతా నిరసన వ్యక్తం చేశారు. తర్వాత అదే రోజు నిన్ననే మెదక్ సంబంధించినటువంటి ప్రాంతంలో మరో ఘటన చోటు చేసుకోవడం, అది ఇరు వర్గాల మధ్య ఘర్షణగా మారడం, భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఇరు వర్గాలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునేటువంటి సిచ్యువేషన్ కి వెళ్లడము, అందులో గాయపడ్డటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్న రాజా సింగ్ ని అరెస్ట్ చేయడం వెనకాల ప్రస్తుతం హిందూ సంఘాలు మండిపడతా ఉన్నాయి. దీనిపైన రాజకీయ పార్టీ నేతలు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి, గత కొన్ని సంవత్సరాల నుంచి లేవు, ఇప్పుడు ఎందుకు తలెత్తున్నాయి, లా అండ్ ఆర్డర్ ను మెయింటైన్ చేయటం రావట్లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ట్విట్టర్ వేదికగా కొద్దిసేపు క్రితం చేశారు. ఈ ఘర్షణ వాతావరణం ప్రస్తుతం ఒక బంద్ వాతావరణాన్ని కొనసాగింది. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా మెదక్ బంద్ కు పిలుపునిచ్చారు. సో ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే మరింత ఉద్రిక్తత నెలకొండకుండా ఉండడానికి రాజా సింగ్ ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ మరు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా మెదక్ లో జరిగిన ఘటనకు సంబంధించి రాజా సింగ్ అక్కడ వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోగానే పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. సో మెదక్ ఘటనకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక మెదక్ నిన్న ఇరు వర్గాల మధ్య ఒక గోవధకు సంబంధించినటువంటి కొన్ని జంతువులని తరలిస్తున్న నేపథ్యంలోనే ఇరు వర్గాలకు సంబంధించిన ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. హిందూ సంఘాలకు సంబంధించిన అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో అక్కడున్నటువంటి వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి, దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా ఆ ఒక ఘర్షణ వాతావరణం అక్కడ గొడవంతా కూడా ముదరడంతో ఇద్దరు వ్యక్తులు ఎవరైతే రాజరుణ్ ఆ తర్వాత నార్సింగ్ పై కూడా దాడి జరిగింది. రాజరుణ్కు కత్తిపోట్లు గురయ్యాడు. రాళ్ల దాడి, నార్సింగ్ మీద రాళ్ల దాడి జరిగింది. ఇరువురిని కూడా మియాపూర్ ఆసుపత్రి తరలించారు. చికిత్స నిమిత్తం మరి అక్కడ చికిత్స పొందుతున్నారు మియాపూర్ ఆసుపత్రిలో. సో అయితే ఈ ఘటనకు సంబంధించి రాజా సింగ్ రియాక్ట్ అయ్యారు. ముంబైలో ఉన్నటువంటి రాజా సింగ్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. మెదక్కి వెళ్తానని చెప్పి ఆయన బహిరంగానే అప్పటికే ప్రకటించారు. సో ఇందులో భాగంగానే ఆయన కనుక మెదక్కి వెళ్తే ఈ వాతావరణం మరింతగా ముదిరే అవకాశం ఉంది. గొడవ మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసు అధికారులు ముందస్తుగానే ప్రివెంటివ్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక కొన్నిసేపటి క్రితమే కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. కొంత ఘర్షణ వాతావరణం 9.5 సంవత్సరాలుగా లేనటువంటి ఒక లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. 9.5 సంవత్సరాలు ఎటువంటి వాతావరణం ఎక్కడ కూడా లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడంలో విఫలమవుతోంది. సచ్ ఏ షేమ్ఫుల్ థింగ్ అంటూ కూడా ఆయన ఈ మెదక్ ఘటనకు సంబంధించి కూడా రియాక్ట్ అయ్యారు. ట్రై షేమ్ఫుల్ దట్ అండ్ ఈవెన్ పీస్ఫుల్ టౌన్ మెదక్ విచ్ నెవర్ హ్యాడ్ ఎనీ కమ్యూనల్ యాక్టివిటీ. సో మెదక్లో గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి కమ్యూనల్ యాక్టివిటీ లేదు. కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక కమ్యూనల్ యాక్టివిటీ జరిగింది. దాంట్లో చాలా యుద్ధ వాతావరణం జరిగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొంతమంది గాయాల పాలైనట్టు కూడా కేటీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఉద్దేశించి కొంత చురకలంటించే విధంగా ట్వీట్ చేశారు.